న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 2 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతోంది అని, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాబోయే 3 రోజులకు గాను 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి వరంగల్లో చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. గత 2-3 రోజులుగా పెరిగినటువంటి చలి తీవ్రతతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీలో ఉన్నటువంటి ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ములుగు ఏజెన్సీలోనైతే దాదాపుగా 8 నుంచి 10 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరంగల్లోనైతే 10 నుంచి 12 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లా ప్రధానంగా వాజేడు, వెంకటాపురం, మంగపేట, కన్నాయగూడెం, ఏటూరు నాగారం మండలాల్లో చలి చంపేస్తుంది. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ పల్లెల వాసులు బయటకు రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరంగల్ నగరంలోనైతే ఎక్కడ చూసినా కూడా చలి తీవ్రతకు జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వాకర్స్ కూడా చలి తీవ్రతకు కొద్ది రోజులుగా వాకింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ చాలా గ్రౌండ్లలో కూడా క్రౌడ్ తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ చలి తీవ్రత పెరగడం వల్ల న్యూమోనియా, శ్వాసకోశ లాంటి వ్యాధులు వస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్లు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అత్యవసరంగా బయటకు వెళ్ళేవారు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. స్వెటర్స్ కానీ ఇట్లాంటివి, మంకీ క్యాప్స్ కానీ ఇట్లాంటివి ధరించి మాత్రమే రావాలని చెప్తా ఉన్నారు. వాకర్స్ ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్లో ఉన్నాను, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చలి తీవ్రతకి ఎట్లాంటి ఇబ్బందులు పడుతుంది? ఒక 4 రోజుల నుంచి అయితే ఇంకా ఎక్కువైందండి. అంతకుముందు కొంచెం మామూలుగా ఉండేది. ఈ మధ్యన టెంపరేచర్ డౌన్ అయిపోతుంది, చలి ఎక్కువైపోయింది. దానివల్ల లేట్గా కూడా వస్తున్నారు వాకర్స్ కూడా. కొంచెం మేము కూడా అదే సూచిస్తున్నాం. ఎందుకంటే ఎర్లీ అవర్స్ రావడం అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనేది వద్దనుకుంటున్నాం. మేము కూడా అదే పాటించాలనుకుంటున్నాం. మీరేం చెప్తారు సార్, చలి తీవ్రత వల్ల ఎట్లాంటి ఇబ్బందులు? గత వారం రోజుల నుంచి విపరీతమైన చలి ఉంది. ఎముకలు కొరికే చలి అంటారు కదా, అది ఇదేనేమో అనిపించే విధంగా ఉంది. ఇంతకుముందు 6 గంటల కల్లా వచ్చేసి మేము వాకింగ్ అది పూర్తి చేసుకొని వెళ్ళే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే కాస్త లేటుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత చలిమంటలు వేసుకోవడం, పూర్వకాలానికి వెళ్ళి ఆ చలి నుంచి వెళ్ళి రక్షించేటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటున్నాం. చలి నుంచి వెళ్ళి రక్షించుకోవడానికి స్వెటర్స్ లాంటివి ధరించమని చెప్తున్నాం. ఇంకా బాగా ఇబ్బంది అయితే అసలు రావద్దనే చెప్తున్నాం. ఈ చలి తగ్గిన తర్వాత వస్తే బాగుంటుంది. వాళ్ళకు గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ చలి నుంచి వెళ్ళి చాలా కష్టాలే ఉంటాయని చెప్పని మేము అభిప్రాయపడుతున్నాం. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో, అంటే మహబూబాబాద్ జిల్లాలో గంగారం, కొత్తగూడెం మండలాలు కావచ్చు, ఇటు ములుగులో మంగపేట, ఏటూరు నాగారం, కన్నాయగూడెం, గోవిందరావుపేట మండలాలు, భూపాలపల్లి జిల్లాలో కాటారం, మహాదేవపూర్, ఇటు భూపాలపల్లి రూరల్ ఈ ఏరియా అంతా కూడా చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే 8 నుంచి 10 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు వరంగల్ నగరంతో పాటు మిగిలిన చోట, ఇటు జనగామ కావచ్చు, మహబూబాబాద్ ప్రాంతాల్లో కావచ్చు అత్యంతంగా 10 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం వేళలా బయటకు వచ్చేటువంటి వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.